ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో రేషియో ఎక్కువ తీసుకుంటే సైన్స్ నమ్మే వాళ్ళు జాతకాలు నమ్మరు, జ్యోతిష్యాన్ని నమ్మరు అంటారు. సో అదేంటి అసలు? పూర్వం ఒకప్పుడు మనం చూసుకుంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు ఎలా అయితే దొంగ బాబాలు వచ్చేసారో, జ్యోతిష్యులు అనే వాళ్ళు చాలా అంటే రాంగ్ గా ప్రొజెక్ట్ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ పోయిందంటారా? యాక్చువల్గా ఆ డివైస్ పేరేంటి, అసలు అది ఎందుకు పనిచేస్తుంది, ఒకసారి ఆ డివైస్ని కూడా మా వ్యూయర్స్కి చూపించేసేయండి. మెయిన్ పర్పస్ వచ్చేసి హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామప్రియ గారు, జియో ఎనర్జీ కన్సల్టెంట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో యూజువల్గా ఓన్లీ కన్సల్టెంట్, జియో ఎనర్జీ కన్సల్టెంట్ కొత్తగా వింటున్నాను. అండ్ టు బీ మై సర్ప్రైజ్, యువర్ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ అండ్ చాలా ఉన్నాయి, సో ఆన్, అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ కూడా. సో ఏంటి ఇన్ని గ్రాడ్యుయేషన్స్ అండ్ ఎక్కడ డిఫరెంట్ కెరియర్స్ చూస్ చేసుకున్నారు? అంటే డాక్టర్, డెంటిస్ట్, ఇందాకే మీరు చెప్పారు. బీయింగ్ ఏ డెంటిస్ట్, హౌ కమ్ యూ హ్యావ్ బికమ్ ఆస్ట్రాలజర్? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆస్ట్రాలజర్. ఓకే, ఆస్ట్రాలజర్ టు డెంటిస్ట్. ఆస్ట్రాలజర్ టు డెంటిస్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ ఎంబీఏ. ఓకే, ఏ ఏజ్ లో ఆస్ట్రాలజీ? ఆస్ట్రాలజీ అట్ అరౌండ్ 13 years. 13 years ఉన్నప్పటి ఆ నుంచి టైంలో ఆడుకుంటూ ఉంటాం కదా అందరం, చదువు ఆటలు తప్పితే ఏం తెలీదు. సో అబౌట్ ఆస్ట్రాలజీ అనేది, జ్యోతిష్య శాస్త్రం అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్ అండ్ కాంట్రవర్సీ థింగ్ ఆల్సో. సో దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆఫ్ కోర్స్ అంటే ఇది 18 years క్రితం ఆస్ట్రాలజీ అంటే ఎవరు బ్రాహ్మిన్స్, అది కూడా పురోహిత్ వాళ్ళు చెప్పేవాళ్ళు, గుడిలో పనిచేసే వాళ్ళలాగా. కానీ నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చిందంటే, అది కొంచెం ఆడ్ గా ఉండొచ్చు, బట్ ద థింగ్ ఈస్ I got really fascinated. People are faking, particularly in terms of marriage. నాకు ఇది ఇంట్రెస్ట్ రావడానికి కారణమే మా ఫ్యామిలీలో చూసాను, క్లోజ్ రిలేటివ్స్ జ్యోతిష్యాలు చూసి పెళ్లి చేస్తుంటారు, జాతకాలు చూసి పెళ్లి చేసుకోవచ్చు, చూడకుండా పెళ్లి చేసుకోవచ్చు, బట్ మాక్సిమం పీపుల్ ఆర్ ఫేకింగ్. అంటే ఆ తంతు మ్యారేజ్ కి ముందు వరకు దే ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ యాజ్ ది బెస్ట్ పీపుల్, అండ్ తర్వాత వెన్ దే లివ్ అండర్ వన్ రూఫ్ ది రియాలిటీ ఈస్ డిఫరెంట్. సో అలాగా మోసపోవడం ఎక్కువైంది. పీపుల్ కెన్ సే లైక్ దే కెన్ బీ డిఫరెంట్ వెన్ దే వాంట్ సంథింగ్. అది ఒక్కసారి దొరికాక రియాలిటీలోకి వస్తుంది. రియాలిటీని ఎవరు ముందు చెప్పరు, ముఖ్యంగా మ్యారేజెస్ లో. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి అన్న ఆత్రంతో అన్ని చాలా వరకు ఏదో లేనిది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. దే ప్రొజెక్ట్ సంథింగ్ అండ్ ద రియాలిటీ ఇస్ డిఫరెంట్. సో దాని వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ డివోర్సెస్ అవ్వడము అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, సర్లే ఇంకా అయిపోయింది కదా అని కాంప్రమైజ్ అయ్యి బ్రతకడము. ఐ డింట్ వాంటెడ్ దట్. నా లైఫ్ లో నేను ఎవరినైతే చూస్ చేసుకుంటానో, ఐ వాంట్ టు చూస్ దట్ విత్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, ఎవరు అబద్ధం చెప్తున్నారో ఐ వాంటెడ్ టు నో, బికాస్ పీపుల్ క్యాన్ ఫేక్ బట్ దేర్ కుండలి విల్ నాట్. అండ్ ఎవరినో నమ్మి నేను ఎందుకు చేసుకోవాలి? జాతకం చూపిస్తాను సో అండ్ సో పర్సన్ తో, ఇద్దరు ముగ్గురుతో చూపిస్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటారు. హౌ కెన్ ఐ బిలీవ్ దెమ్? కరెక్ట్. సో నా బెస్ట్ జడ్జ్ నేనే. సో ఓకే, లెట్ ఇట్ బి, ఐ విల్ లెర్న్ దట్. అలాగే స్టార్ట్ అయింది నా జర్నీ ఇంటూ ఆస్ట్రాలజీ. సో అలా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ హౌ కమ్ ఇంటూ సైన్స్? అంటే డాక్టర్, యూజువల్ గా అంటే డాక్టర్స్ మనము సైన్స్ అంటే ఈ డిగ్రీ చదువుతున్నప్పుడన్నా అరే ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యాలు ఏంటి నమ్మడం ఏంటి, జాతకాలు నమ్మడం ఏంటి అని ఒక బిలీఫ్ ఉంటది. ఈవెన్ దో ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కొంతమంది నమ్ముతారు జాతకాలు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో రేషియో ఎక్కువ తీసుకుంటే సైన్స్ నమ్మే వాళ్ళు జాతకాలు నమ్మరు, జ్యోతిష్యాన్ని నమ్మరు అంటారు. సో అదేంటి అసలు? ఇది యాక్చువల్లీ ఈ మధ్య ఒక 30 years నుంచి అయినది. కానీ పూర్వం ఒకప్పుడు మనం చూసుకుంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు చెయ్యి చూసి నాడి పట్టుకునేవాళ్ళు. కరెక్ట్. ఎందుకంటే ఇన్ ద పాస్ట్ దేర్ వర్ నో సచ్ డయాగ్నోస్టిక్ ఎయిడ్స్. బ్లడ్ రిపోర్ట్స్ కానీ యూరిన్ టెస్ట్ ఏమీ లేవు. వాళ్ళకి ఉన్నది ఒకటి, దే షుడ్ టాక్ టు ద పీపుల్. ఎవరైతే వచ్చారో, ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, ఏంటి సిమ్టమ్స్ అని అడిగేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళ ఫిజికల్ గా ఎలా ఉన్నారని చెక్ చేసేవాళ్ళు. ఆ తర్వాత చెయ్యి చూసేవాళ్ళు. ఎందుకంటే చేతులు ఏమైనా కొన్ని రేఖల ద్వారా ఏమి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏ ఏజ్ లో వస్తాయి, ఓకే, దాన్ని బట్టి ఈ సిమ్టమ్స్ ని కూడా మ్యాచ్ చేసి దే యూస్ టు డయాగ్నోస్ ద డిసీజ్ ఇన్ దాట్ వే అండ్ దే యూస్ టు గివ్ మెడిసిన్. ఈవెన్ హిపోక్రేట్స్, he is a physician and he said one beautiful frame: a physician who have no knowledge about astrology has no right to call himself as a physician. Okay, they used to practice in that way.
ఒక జ్యోతిష్యుడు అంటే ఆస్ట్రాలజీ గురించి నాలెడ్జ్ ఉండేది పూర్వం. అంతెందుకంటే 1970s లో కొన్ని మూవీస్ లో, పాతకాలం సినిమాల్లో కూడా వైద్యుడు వస్తే ఫస్ట్ చేయి చూసి నాడి చూసి తర్వాత వైద్యం చేసేవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు లేదు. ఆ తర్వాత ఏమైందంటే అసలు బాడీ ఈజ్ ఏ హోల్ థింగ్. మనం ఏం చేసామండి, ఈఎన్టీ సపరేట్ చేసాం, డెంటిస్ట్రీ సపరేట్ చేసాం, కార్డియాలజీ సపరేట్ చేసాం. అంటే హార్ట్ కి మాత్రమే సంబంధమా, మిగిలిన ఆర్గన్స్ ఏమైపోయినా పర్లా. సో దట్ ఈస్ నాట్ ద థింగ్ కదా. సో ఆస్ట్రాలజీ అండ్ మెడిసిన్ ఆర్ ఇన్ వన్ సబ్జెక్ట్, దే ఆర్ ఇన్ టుగెదర్. ఈవెన్ వేదాస్ లో కూడా, ఇన్ విచ్ వేద దే ఆర్, అథర్వణ వేద. అథర్వణ వేదాలోని ఇవి కొన్ని వేదాంతాల్లో ఇవి వస్తాయి. వైద్యంతో పాటే తాంత్రికము, తాంత్రికంతో పాటే జ్యోతిష్య శాస్త్రం, ఇవి 3 కలిపి ఉంటాయి ఒక సబ్జెక్ట్. ఇవన్నీ అంటే ఈ మూడిటి పర్పస్ ఏంటి, ఒక పర్సన్ ఎవరైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో ఏం చేసి వాళ్ళకి బెనిఫిట్ చేయాలి. దట్ కెన్ బి ఎనీథింగ్, ఏది ఇంటెన్సిటీని బట్టి. మనమైనా ఇప్పుడు ఏం చేస్తామండి, జలుబు చేసింది, ఫస్ట్ హోమ్ రెమెడీకి వెళ్తాం, తర్వాత అది కుదరలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంకేదైనా ప్రాబ్లం అయింది ఇంకొంచెం సివియర్ది, హోమియోపతి వెళ్ళొచ్చు, అలోపతి వెళ్ళొచ్చు, యునాని వెళ్ళొచ్చు, డిపెండింగ్ అపాన్ అవర్ చాయిసెస్, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఇన్ ద సేమ్ వే పర్సన్ కి ఎటువంటి ప్రాబ్లం వచ్చిన దాన్ని బట్టి దానికి తగిన ట్రీట్మెంట్ ఉండేది. దాట్ కెన్ బి జ్యోతిష శాస్త్ర, దాట్ కెన్ బి జెమ్ స్టోన్స్, దాట్ కెన్ బి రుద్రాక్ష, దాట్ కెన్ బి ఎనీ తాంత్రిక్ రెమెడీ, దాట్ కెన్ బి పూజ, ఎనీథింగ్. ఈవెన్ దట్ కెన్ బి మెడిసిన్. మీరు చెప్పినట్టు ఓల్డెన్ డేస్ లో పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళు, అంటే వైద్యులు జ్యోతిష్యులు ఒకరే ఉండేవాళ్ళు. బట్ పోను ఏమైందంటే, ఎలా అయితే దొంగ బాబాలు వచ్చేసారో అలాగా జ్యోతిష్య శాస్త్రంలో కూడా జ్యోతిష్యులు అనే వాళ్ళు చాలా అంటే రాంగ్ గా ప్రొజెక్ట్ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ పోయిందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ నాట్ ద డిఫెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ ప్రొజెక్టింగ్ ఇట్. అంటే కొంతమంది ఫేక్ డాక్టర్స్ వచ్చినంత మాత్రాన మెడిసిన్ తప్ప. ఇలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆస్ట్రాలజీని కొద్దో గొప్ప నమ్మే వాళ్ళు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి, చాలా మంది కొన్ని యోగాలు చెప్పేసి వేగ్గా ఇది ఇలాగుంటే ఇలా అయిపోతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చెప్పేస్తున్నారు. కొంతమంది చూసుకుంటారు, బేసిక్ నాలెడ్జ్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే జాతకాలు చూపించుకుంటారా, అప్పుడు కొన్ని వినింటారు, ఓకే ఈ దోషం మన దాంట్లో ఉంది కదా, మరి మనకేం కాలేదే అంటే ఇది తప్పు. కరెక్ట్. అలాగే ఎక్కువగా ఈ మధ్య కాలంలో వాడబడింది షష్టాష్ట దోషం. చాలా మంది ఆస్ట్రాలజర్స్ వాడుతున్నారు, ఇంటర్వ్యూస్ లో అవ్వచ్చు, కొన్ని వాళ్ళ సోషల్ దోషం ఏంటి అసలు? షష్టాష్ట దోషం ఈజ్ అమ్మాయి జాతకంలో చంద్రుడి నుంచి అబ్బాయి జాతకంలో ఉన్న చంద్రుడికి కౌంట్ చేసినప్పుడు 6th ప్లేస్ లోకి వస్తే షష్ట అంటారు, మళ్ళీ రివర్స్ లో కౌంట్ చేసినప్పుడు 8th అవుతుంది. షష్టాష్ట దోషం అంటారు అది. కానీ అమ్మాయి దాని నుంచి 8th వచ్చింది అనుకోండి అబ్బాయిది, అప్పుడు కూడా షష్టాష్టే అంటారు, కానీ అది కాదు, అది షష్ట అవుతుంది. కానీ దాన్ని కూడా దోషం కిందికి చెప్పేసి భయపెట్టేస్తున్నారు. అందులోనూ చాలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కరెక్ట్ దోషము 10లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది, మిగిలిన 9 మంది అనవసరంగా భయపడ్డమే. సో దానికి రెమెడీ అనేది వీళ్ళు కమర్షియలైజ్ చేస్తున్నారు వాళ్ళ స్వలాభం కోసం. సో నేను ఒక డాక్టర్ అయ్యిందే ఈ ఆస్ట్రాలజీని ఫుల్ ఫ్లెడ్జ్ లో ముందు తీసుకెళ్లానంటే, ఐ షుడ్ బి నోయింగ్ నాలెడ్జ్ రిగార్డింగ్ వాట్ ఈస్ హ్యూమన్ ఎనాటమీ, వాట్ ఈస్ హ్యూమన్ పాథాలజీ, బయోకెమిస్ట్రీ ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఐ షుడ్ బి నోయింగ్. ఆ తర్వాత ఎంబీఏ. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఆల్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ అస్ ఇన్ ఇండియా, దేశ కాలమాన పరిస్థితులు తెలియకుండా నా దగ్గరికి క్లయింట్ వస్తారు, అమ్మ మా బాబుకి ఏం చేపిస్తే బాగుంటుందని, కెరీర్ ఏది బాగుంటుంది. ఇఫ్ ఐ డోంట్ నో ఎనీ నాలెడ్జ్ రిగార్డింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ మీ, దెన్ హౌ కెన్ ఐ గైడ్ దెమ్? సో ఐ థాట్ ఓకే దిస్ ఇస్ ఆల్సో నీడెడ్ అని చెప్పి ఎంబీఏ కూడా కంప్లీట్ అయింది. సో అలాగా సో మెనీ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ అయ్యి, సో మెనీ ఏం కాదు, ఐ మీన్ టు సే బట్ స్టిల్ ఒకటున్నా మోర్ దాన్ వన్ అంటే ప్లూరల్ అయిపోతుంది కదా ఆ కాంటెక్స్ట్ లో. బట్ స్టిల్ అంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇప్పుడు మీరు తీసుకొచ్చారు డివైస్, ఐ డోంట్ నో వాట్ డివైస్ పేరు కూడా నాకు తెలియదు, బట్ సో మెనీ పీపుల్ విల్ షో అంటే ఎలా అంటే ఈ డివైస్ ఒక రకంగా పనిచేస్తుంది, ఒక రకంగా పనిచేయదని. యాక్చువల్ గా ఆ డివైస్ పేరేంటి, అసలు అది ఎందుకు పనిచేస్తుంది, ఒకసారి ఆ డివైస్ ని కూడా మా వ్యూయర్స్ కి చూపించేసేయండి. షార్మా, ఇది వచ్చేసి డాక్టర్ మన్యం మూర్తి గారు దీన్ని ఆయన రీసెర్చ్ పార్ట్ ఇది ఆయన కనిపెట్టారు. హీఈస్ ఇంట్రడ్యూసర్ అండ్ హీఈస్ ద ఇన్వెంటర్. సో ఇది ఆయన కనిపెట్టిన మెయిన్ పర్పస్ వచ్చేసి బోర్వెల్
వాటర్ పాయింట్స్ కోసం. ఎందుకంటే ఆయన పనిచేసిన ప్లేసెస్ అంతా కూడా వాటర్ కి ప్రాబ్లం, కల్టివేషన్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉండి వాటర్ ఎక్కడెక్కడ పాయింట్స్ పడతాయి ఇక్కడ వాటర్ వస్తుంది అని, వాటర్ వస్తుంది అని అవి చాలా మిస్ అవ్వడము, లాక్స్ లో పీపుల్ కి నష్టం రావడం, దాని గురించి ప్రాపర్ గా ఒకటి ఉండాలి అని. సో ఇది వచ్చేసి ఇట్ వర్క్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. సో ఇందులో ఏ శాంపుల్ పెడితే ఆ శాంపుల్ ని డిటెక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్యూర్లీ సైన్స్ అండ్ ఇట్ వర్క్స్ ఓన్లీ ఆన్ ఫ్రీక్వెన్సీస్. దీనికి వాయిస్ కమాండ్స్ కానీ రిటర్న్ కమాండ్స్ కానీ పనిచేయదు. ఇందులో మనం ఏ శాంపుల్ పెడితే అది కనిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ లో మొత్తం అన్ని శాంపుల్స్ ఉంటాయి. ఏం శాంపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి శాంపుల్స్? ఇవి పాజిటివ్ ఎనర్జీ, ఎక్కడైనా పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా శల్య దోష ఇలాంటివి ఉన్నాయా, వాటర్ ఎనర్జీ అదే బోర్ పాయింట్స్ కోసం ఎక్కడ వాటర్ ధార ఉంది చెక్ చేయడానికి, ఎక్కడైనా కొన్నిసార్లు పాయిజనస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్సనిక్ అవ్వచ్చు, విచ్ ఆర్ నాట్ గుడ్, అక్కడి నుంచి ఏదైనా ఎనర్జీస్ ట్రావెల్ అవుతుంటాయి. ఏదైనా ఎనర్జీస్ అనే దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి. సో అటువంటి ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయి. ఒక హ్యూమన్ బాడీలో డి ఎనర్జీ, వాట్ ఈస్ డి ఎనర్జీ అంటే we are healthy being unless and until we are having certain issues. ఆ ఇష్యూస్ ఉన్నాయి అంటే మన చుట్టూరు, ఇప్పుడు మీరు చూసి ఉంటారు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు దిష్టి తీస్తూ ఉంటారు యాంటీ క్లాక్ వైజ్. ఎందుకు అంటే మన చుట్టూరు ఒక ఆరా ఉంటుంది సర్కిల్ గా, నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ సర్కిల్, ఒక సర్టెన్ రేడియస్ తో ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా అంటే మన ఎనర్జీ అక్కడ దాకా ట్రావెల్ అవుతుంది, వైఫై లాగా అంత దూరం ట్రావెల్ అవుతుంది. అంతలో ఏదైనా ప్రాబ్లం అయ్యింది మనకి, ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయిపోతుంది, మన ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇష్యూస్ వస్తాయి. మనలో ఏదైనా చెడు, ఎక్కువ బాధ, సంఘర్షణకు లోన్ అవుతున్నాము, అది ఒక ఎనర్జీ సెటిల్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ కి కారణం అవుతుంది. మనం ఎక్కడైనా రాంగ్ ఎనర్జీ ప్లేస్ లో పడుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పాను కదా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అక్కడే పడుకున్నాం, హెల్త్ ఇష్యూస్ కొన్ని స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఒక పర్టికులర్ పాయింట్ లో పడుకున్నప్పుడే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ పాయింట్ లో కూర్చున్నప్పటి నుంచే మైండ్ ఎందుకో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వేరే చోట కూర్చుంటే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ బికాస్ దాట్ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ యాక్టింగ్ ఓవర్ దాట్ పాయింట్. సో అలాగ పడుకున్నప్పుడు మన హ్యూమన్ బాడీలో కొన్ని ఎనర్జీస్ డిస్టర్బ్ అవుతుంటాయి, అది డిటెక్ట్ చేయడానికి డి ఎనర్జీ. సో మనకి 7 చక్రాస్ ఉన్నాయి, వినో, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాస్ ఇలాగా ఉన్నాయి. ఒక్కొక్క చక్రాస్ కి ఒక్కొక్క కొన్ని ఆర్గాన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ పవర్ హౌస్ ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెషన్స్, ఫీల్ అవ్వచ్చు, డైజెషన్, రిప్రొడక్షన్, అవర్ యాంగ్జైటీ, ఆల్జీమర్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దోస్ 7 చక్రాస్. ఎందుకు అంటే అవి పవర్ హౌసెస్, అక్కడి నుంచి అక్కడికి కనెక్షన్స్ వెళ్తూ ఉంటాయి, సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఆర్గాన్ కి ప్రాబ్లం. సో వీ కెన్ డిటెక్ట్ దాట్ యూజింగ్ దిస్. సో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ వేసేస్తాం. ఆ పర్సన్ కి అక్కడ ప్రాబ్లం ఉందా, వి విల్ చెక్ ఇట్. సో దట్ ఇది ఎంత అడ్వాన్స్డ్ అంటే ఈవెన్ ల్యాబ్ లో మనం టెస్ట్ చేయించుకుంటే వచ్చేదానికంటే చాలా అడ్వాన్స్డ్ గానే ముందే తెలిసిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనకి మన బాడీ బేర్ చేయలేనప్పుడు సిగ్నల్స్ ఇస్తుంది, ఆ సిగ్నల్స్ ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. కరెక్ట్. ఇక్కడ సిగ్నల్ స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పేస్తుంది, ఓకే సంథింగ్ ఈజ్ రాంగ్, ప్లీజ్ బీ కాషియస్ అట్ దిస్ పాయింట్, ఈ ఆర్గన్ కి ఏదో ప్రాబ్లం ఉంది, చెక్ చేసుకో. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫ్రీక్వెన్సీస్ కాబట్టి ఇది తెలుస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీస్ అండ్ నెగటివ్ ఎనర్జీస్. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ శాంపుల్, దీని మీద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ? క్విక్ క్వశ్చన్. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏ స్థలంలో అయితే 7 కలర్స్, అంటే మనకి లివింగ్ సోర్స్ ఎవరు? సన్ నుంచి మనం చూడగలిగేది ఏంటి? విజిబుల్ లైట్. ఇంకా చాలా ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమే ఉంది, అందులో ఒక పిన్ హెడ్ సైజ్ లో ఉంటుంది విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ అంటే ఏంటి? విబ్గ్యోర్. 7 కలర్స్. ఏ స్థలంలో అయినా, ఏ పర్సన్ మీదైనా, ఏ వస్తువు మీదైనా ఆ 7 కలర్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ పాజిటివ్. ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదంటే there is some issue with that. So something fishy. Even ఇప్పుడు like this is yellow, but this is everything except yellow. విజిబుల్ లైట్ లో అన్ని కలర్స్ దీని మీద పడి ఎల్లో రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇది ఎల్లో లాగా కనిపిస్తుంది. అలాగా ఏ కలర్ అబ్జార్బ్ అయ్యి ఏ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొన్ని మన ఐస్ డిటెక్ట్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడగలదు, కానీ ఒక హ్యూమన్ మీద కొన్ని కలర్స్ పడుతున్నాయి, అది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి కొన్ని అబ్జార్బ్ అవుతాయి, వాళ్ళ బాడీ రిపేరింగ్ కి. మనం బ్రతుకుతుంది దేని మీద? పంచభూతాల మీద. అందులో
లైట్ ఇస్ It's a కైండ్ nature ఆఫ్ part. ఎనర్జీ. సో ఆ కలర్ ఏది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మన హ్యూమన్ ఐకి కనిపించదు. Hmm. దాన్నే కెల్విన్ ఫోటోగ్రఫీ మీరు వినింటారు. ఒక 100 years అరౌండ్ 80 years బ్యాక్ కెల్విన్ వాజ్ అ సైంటిస్ట్, హీఈస్ ఎ ఫారినర్. ఆయన ఒక ఫోటోగ్రఫీని ఇంట్రడ్యూస్ చేశారు, కెల్విన్ ఫోటోగ్రఫీ, విచ్ కెన్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆరా. నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఒక వస్తువు కావచ్చు, లీఫ్లెట్ కావచ్చు, ఒక కాయిన్ సో కావచ్చు, దాని చుట్టూ ఉన్న ఆరా ఆరాని అంటే ఏ కలర్స్ ప్రొజెక్ట్ అవుట్ అవుతున్నాయి, ఏ కలర్స్ ప్రొజెక్ట్ అవుట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఒకవేళ ఒక పర్సన్ మీద రెడ్ కలర్ ఎక్కువ బయటకు వచ్చింది అంటే హీఈస్ హ్యావింగ్ ఇష్యూస్, మోస్ట్లీ క్యాన్సరస్ ఇష్యూస్ ఇలాగా. సో అది ఫోటోగ్రఫీలో చెక్ చేయడం ఒక పద్ధతి. సో ఇలాగే మనం పాజిటివ్ ఎనర్జీతో కూడా చెక్ చేయొచ్చు. సో ఇలా ఎనర్జీస్ ని అండ్ ఫ్రీక్వెన్సీస్ ని మాత్రమే చెక్ చేసేది డివైస్. Yes. బట్ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అని మనం మాట్లాడుకున్నాం. Yes. సో ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఏంటి అసలు? కొంతమంది అయితే మరి ఈ మధ్య నేను చూస్తున్నాను మా సోషల్ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్ అవచ్చు, ఇన్స్టాగ్రామ్ లో అవచ్చు, కొంతమంది, ఐ వాంట్ సే ఎవ్రీవన్, వాయిస్ కమాండ్స్ ఇస్తున్నారు, రిటర్న్ కమాండ్స్ ఇస్తున్నారు. కొంతమంది అయితే పేపర్ లో రాసేసి అది చీటీ పెట్టేసి ఆ శాంపుల్ లాగా పెట్టేస్తారు. కరెక్ట్. ఇట్ ఈస్ అ మెషిన్ విచ్ వర్క్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీస్, ప్యూర్లీ ఫ్రీక్వెన్సీస్. హౌ కెన్ ఇట్ రీడ్ ఆర్ హౌ కెన్ ఇట్ టేక్ వాయిస్ కమాండ్స్? డెఫినెట్లీ. సో నేను కూడా చూసాను చాలా మంది అలా చేయడము. సో అది రాంగ్ అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. సో వాళ్ళు ఏమంటారంటే నేను ఆ మిషన్ తీసుకుని ఐ హావ్ డన్ మై ఓన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దిస్ మిషన్ అంటారు. నేను ఎక్స్పెరిమెంట్స్ చేశాను ఆ మిషన్ మీద, ఆ మిషన్ సో దాన్ని అలా కన్వర్ట్ చేసుకున్నా అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎలా అవుతుంది? మా ఇప్పుడు ఫోన్ ఉంది, అన్లెస్ అండ్ అంటిల్ దాంట్లో కమాండ్ లేకుండా మనం ట్రైన్ చేస్తే ఫోన్ ట్రైన్ అవుతుందా? నో. ద సేమ్ వే దీంట్లో ఆ కమాండ్ లేకుండా, వాయిస్ కమాండ్ దీంట్లో లేదు, దెన్ హౌ కెన్ ఇట్ టేక్? అందులో ఉంది ప్యూర్లీ కాపర్ తో సంబంధించింది కొన్ని డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ రేడియో వేవ్స్ ఇట్ ప్యూర్లీ వర్క్స్. కాపర్ వైర్ కొన్ని లూప్స్ లాగా చేసి దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ అండ్ మెటల్స్ తో, కొంచెం ఏ మొబైల్ అయినా డివైస్ అయినా గోల్డ్ మెటల్ అన్ని యూజ్ చేశారు, అదే విధంగా దీంట్లో చేశారు. అలానే మొబైల్ తీసుకుంటుంది ఎందుకంటే అందులో కమాండ్ ఉంది. ఇందులో ఆ కమాండ్ లేదు, ఇందులో కోడింగ్ ఇలాంటివి లేదు. ఇందులో ఉంది ప్యూర్లీ మెటల్స్ తో కూడిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ రాడ్స్, వాటర్ డిటెక్షన్ కి చాలా మంది వాడతారు, కాపర్ ఎల్ రాడ్స్. అందులో ఏమైనా కోడింగ్ ఉందా? లేదు. జస్ట్ ఆ ఎల్ రాడ్స్ పని ఆ వాటర్ దగ్గరికి వెళ్ళగానే ఓపెన్ అవ్వాలి. అలాగే ఇక్కడ కొన్ని లూప్స్ అండ్ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉంటారు, సో దట్ శాంపుల్ ని శాంపుల్ టు మాత్రమే ఇది మ్యాచ్ చేయగలదు.